కాంట్రవర్సీ. హే నమస్తే మిత్రన్, లాంగ్ టైమ్ నో సీ. యాక్చువల్లీ నాకు ఈ బురదలో అడుగు పెట్టాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి, అందుకే ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఆల్సో ఫర్ వ్యూస్. ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు ఏమాత్రం కల్పితం కాదు, మీరందరూ హట్ అవ్వడం కోసమే చేస్తున్నా. థ్యాంక్ యూ. జనాలు ఎంత అన్ఎంప్లాయిడ్గా ఉన్నారంటే మూవీస్, క్రికెట్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇదిగో ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, నా అన్వేషణ. ఈయనకి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక బొక్కలో వేలు పెడితే కానీ నిద్ర పట్టదు. సో అట్లా ఎవడో ఒకని గెలుగుతూనే ఉంటాడు, అది కూడా ఈయన నీష్లో ఉన్న వాళ్ళనే. అంటే మనోడికి కొంచెం సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువలే, నాకన్నా ఎవడు పైన ఉండద్దు అని వాళ్ళ లూప్ హోల్స్ అన్ని పట్టుకుని వేసుకుంటాడు. అలాగా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఈసారి బయాస్ అన్ని యాదవ్ దొరికాడు. ముచ్చటేదకైనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. అవురా సనిగా ఎట్లా పోయినవరా? ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్లో పోయింది, నేను ఫ్లైట్లో పోయినా. మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి. ఏ ఊకన్నా స్మార్ట్స్ అన్ని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఈయన ట్రావెల్ చేయలేదు, బొక్క లేదు, బైక్ షిప్ లో వేసి ఈయన ఫ్లైట్ లో ఏసీ వేసి మీకు సోప్ వేస్తున్నాడు, టెలిగ్రామ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ స్కామ్ చేస్తున్నాడు అని వీడియోస్ చేశాడు. దానికి రిప్లైగా ఈ పెద్ద మనిషి బెట్టింగ్ యాప్స్ అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా చూడు అని ఊర్లో ఉన్న బెట్టింగ్ ప్రమోషన్స్ అన్ని స్టోరీ పెట్టి డిఫెండ్ చేసుకుంటున్నాడు. నిజం చెప్తున్నా కదా, ఎప్పుడైతే ఈ వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి నా ఛానల్ అంతా పడిపోయింది, నా ఇన్కమ్ అంతా పడిపోయింది. ఇది చూడండి మొత్తం అంతా గయాబ్. ఇంకా నాకు ఇప్పుడు ఎంత వస్తున్నాయి చూడండి, తిప్పి కొడితే ఒక 2 లక్షలు కూడా రావట్లేదు. నాకు వచ్చే ఇప్పుడు ఈ యూట్యూబ్లో నుంచి వచ్చే ఒక 2 లక్షలతోనే నేను ప్రపంచం అంతా బైక్ పైన ఎట్లా తిరగాలి మీరే చెప్పి. నాకన్నా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు మన తెలుగులోనే ఎంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో మీకు తెలియదా? ఇప్పుడు 10 మంది చేసినంత మాత్రాన మర్డర్ మహాభారతం అయిపోదు, స్కామ్ చేస్తే నువ్వు కర్ణుడు అయిపోవు కదా. అట్లా కొట్టుకుంటూ ఇద్దరు పర్సనల్స్ లోకి వెళ్ళి తిట్టుకున్నారు అంతే. ఎదుటివాడు చేసిన ఆర్గ్యుమెంట్ కి ఆన్సర్ లేదనుకో వాడమ్మ. ఈ సీన్ మొత్తాన్ని తెలుగు యువత అంతా స్పైడర్ లో బైరవుడ్ లాగా పాప్కార్న్ తినుకుంటూ చూస్తున్నారు. బిగ్ బాస్ కి అంత టీఆర్పీ ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమైంది నాకు. వి ఇండియన్స్ లవ్ ఫైట్స్ రా. అది పక్కింటోడు తాగేసి పిల్లాన్ని కొట్టేదైనా, అప్పులలో వచ్చి వాణ్ణి కొట్టేదైనా. అదేరా మన ఇండియన్ సైకాలజీ. మీరు ఇప్పుడు కామెంట్స్ లోకి వెళ్ళి ఇద్దరిలో నువ్వెవరికి సపోర్ట్ చేస్తున్నావంటే ఇప్పుడు ఇద్దరు మెంటల్ పేషెంట్స్ కొట్టుకుంటున్నారు అనుకో, నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఏ పిచ్చోడికి సపోర్ట్ చేసినా వాళ్ళకి పిచ్చి కాదు, నువ్వు పిచ్చినా కొడుకని. నా అన్వేషణ చేసిన అలిగేషన్స్ కి BS5 రెస్పాన్స్ ఏంటి? కన్నా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు మన తెలుగులోనే ఎంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో మీకు తెలియదా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా అందరూ చేస్తున్నారు కదా, అదే అన్న చెప్పేది. బెట్టింగ్ ప్రమోషన్స్ తప్పైనా మనీ కోసం అందరూ చేస్తారు. క్రికెటర్స్, యాక్టర్స్, యూట్యూబర్స్ చాలా మంది ప్రమోట్ చేస్తారు. రేపు పొద్దున్న నేను కూడా చేస్తా, ఎవడు పతిత్ కాదు ఇక్కడ. కానీ ప్రమోట్ చేసి డిస్క్లైమర్ ఇవ్వడానికి నేను గెలుచుకున్నా మీరు గెలవండి, టెలిగ్రామ్ లో గివ్ అవేస్ ఇస్తా సైన్ అప్ అవ్వండి అని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే నీ సబ్స్క్రైబర్ కౌంట్ కి నీ వ్యూస్ కి ఉన్నంత. మా అన్న గురించి నీకేం తెలుసురా? మా కోసం వరల్డ్ మొత్తం తిరగడానికి మనీ కోసం టెలిగ్రామ్ లో బెట్టింగ్ యాప్స్ లో జాయిన్ అవ్వమంటున్నాడు. మాకు గివ్ అవేస్ కూడా ఇస్తున్నారా? చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. అనగనగా ఒక బీద మోటో బ్లాగర్, 4 బైక్స్ పైగానే ఉన్నాయి, ఒక బిజినెస్ కూడా ఉంది, దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా పేదవాళ్ళే. ఆ పేద మోటో బ్లాగర్ వరల్డ్ మొత్తం అతని చీప్ జస్ట్ 4 లక్షల పేద బైక్ లో తిరగాలి అనుకున్నాడు, కానీ మనీ లేక టెలిగ్రామ్ లో గివ్ అవేస్ ఇస్తున్నాడు. ఇట్లా చెప్పరా అంటే విజయ్ మాల్యా కూడా స్కామ్ చేసినందుకు 1.25 లక్ష రీజన్లు చెప్తాడు. అది కాదు ఎవరు అన్నారు, RCB కప్పు కొట్టట్లేదు అని నేను బ్యాంకాక్కి వెళ్ళి సన్యాసం తీసుకుందాము అనుకున్నా, అందుకని ఫ్లైట్ కొనుక్కునే డబ్బులు విత్డ్రా చేయడం కోసం బ్యాంక్కి వెళ్ళా. వాడు లంచ్ బ్రేక్ తర్వాత రమ్మన్నాడు. నాకు మెంటల్ అయింది. ఆ ఆవేదనలో వాళ్ళ బ్యాంకులో లోన్ తీసుకుని UK వెళ్ళిపోయా. నేను సర్వైవల్ కోసం చేస్తే ఈ సమాజం నన్ను స్కామ్ అని ముద్ర వేసింది. BS5 సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? నేను వీడియోస్ చేయడానికి మనీ లేవు, యూట్యూబ్లో కూడా వ్యూస్ రావట్లేదు, అందుకే ఇలాంటివి చేస్తున్నా. అంటే అన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా వ్యూస్ ఎందుకు రావట్లేదు అంటే నీకున్న ఆడియన్స్ మొత్తం షార్ట్స్ నుంచి గివ్ అవేస్ ఇస్తా అంటే వచ్చారు. వాళ్ళని నువ్వు మెయిన్ వీడియోస్ చూసేలా చేసుకోవాలి. నీకంత వరల్డ్ టూర్ వెళ్ళాలి, మనీ లేవు అంటే ఫండ్ రైజర్ పెట్టు, సూపర్ చాట్స్ అడుగు. యూనిక్ గేమ్ అని అట్లనే చేశాడుగా. అబ్బే లేదు, వీళ్ళైతే ఇస్తారో లేదో అని నమ్మకం లేదు. ఆ బెట్టింగ్ యాప్స్ అయితే లక్షలు ఇస్తాయి. అలాంటి టెలిగ్రామ్ ఛానల్లో ఎవడు ఊరికే జాయిన్ అవ్వడు కదా. ద బెస్ట్ వే టు కీప్ ఏ ప్రిజనర్ ఫ్రమ్ ఎస్కేపింగ్ ఈజ్ టు మేక్ షూర్ హీ నెవర్ నోస్ హీస్ ఇన్ ఏ ప్రిజన్. అట్లా తెలియకుండా వాళ్ళు దాంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికే ఈ ఐఫోన్లు గివ్ అవేలు ఇచ్చేది. కొత్త బ్రాండ్ న్యూ 4 iPhone 15 Plus అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఇది ఈయన టెలిగ్రామ్ ఛానల్. అప్రాక్స్ 2.4 lakh మెంబర్స్ ఉన్నారు. మనం జస్ట్ వీళ్ళలో ఒక 5% మంది 300 పెట్టి ఆ యాప్ లో జాయిన్ అవుతారు అనుకుందాం. అంటే 1200 మంది, ఒక్కొక్కరు 300 వేస్తే 36 lakhs. దీంట్లో ఐఫోన్స్ కి ఈయన రోజు ఇచ్చే గివ్ అవేస్ కి 6 లక్షలు తీసేసిన 30 లక్షలు. ఇది జస్ట్ ఆ యాప్ వాడికి వచ్చే అమౌంట్. ప్రమోట్ చేసినందుకు ఈ పేద బ్లాగర్ కి అంతకన్నా ఎక్కువే ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఆయన గివ్ అవేస్ ఎందుకు ఇస్తున్నాడు?
యూట్యూబ్లో ప్రమోషన్స్ చేస్తే అన్ని డిపాజిట్లు ఉండవు, ఎన్ని ఎక్కువ డిపాజిట్లు ఉంటే అంత ఎక్కువ మనీ అన్నమాట. సో అందుకని ఈ నక్క తెలివి. హోప్ సెల్స్ ద మోస్ట్ కదా. ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి మనీ డిపాజిట్ చేస్తే గివ్ అవే ఇస్తా అంటాడు. మన వాళ్ళు దానికోసం ఆశపడి డిపాజిట్ చేస్తారు. సరే ఎట్లనో డిపాజిట్ చేస్తాం కదా అని ఆ యాప్ లో బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. వన్స్ యూ గెట్ ఇన్ టు ఇట్ దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. అడుక్కు తినడమే. ఒకవేళ మనీ గెలిచావు అనుకో ఇంకా కావాలి అని పెడతావు. ఒకవేళ పోయాయి అనుకో పోయినా తిరిగి రావాలని పెడతావు. ఎట్లయినా బొక్క నీకే. ఇదిగో వీడి పేరు బంటి. స్కూల్ ఫీ కట్టరా అని డబ్బులు ఇస్తే ప్రిన్సిపల్ పర్సు కొట్టేసి మరి బెట్టింగ్లు పెట్టాడు. మాట్లాడరా, నీకేం తెలుసు అన్న, ఇంకో 1000 ఇవ్వు, నాకు పోయిన డబ్బులన్నీ ఐపీఎల్ అయ్యేలోపు తిరిగి ఇచ్చేస్తా. మూతి మీద అంటారే నిన్ను. నువ్వు చేసిన దానికి ఇప్పటికే మీ అయ్య గోచి కట్టుకుని తిరుగుతున్నాడు. ఇట్లా మాట్లాడుతున్నావు అని తెలిసింది అనుకో నీకు మొన్న ఏదో ఒక హిందీ ఛానల్లో కామెంట్ చూసాం. ఆయన వర్క్ చేసి హోమ్ తీసుకోవడానికి 20 lakhs సేవ్ చేసుకుంటూ వాళ్ళ మదర్ అకౌంట్లో వేసాడు. ఈయన ఇంత కష్టపడుతుంటే ఇంట్లో ఉన్న గాలినా కొడుకు తమ్ముడు ఆ మనీ మొత్తం బెట్టింగ్ పెట్టేసి ఎక్స్ట్రా 5 lakhs అప్పు చేశాడు. వీళ్ళ అన్న ఇన్ని డేస్ కష్టపడింది మొత్తం గంగార్పణం. చెరుకు మిషన్ లో చేయి పెట్టాల్సింది వాడిది. ఇట్లా స్కూల్ ఫీ దొబ్బేసి తాతల పెన్షన్లు దొబ్బేసి అప్పు చేసి బెట్టింగ్లు పెట్టి ఫ్యామిలీస్ మొత్తం చనిపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. అన్ని స్టోరీస్ చెప్తే లెంతీ అయిపోతుంది కానీ ఆర్టికల్స్ లింక్స్ పెడతా, వీడియో అయ్యాక చదువుకోండి. ఈ బెట్టింగ్లు వేసే వాళ్ళంతా ఫ్యామిలీస్ కోసం చేస్తున్నా, బాగుపడడం కోసం చేస్తున్నాం అంటారు. కరెక్టే, ఆ కంపెనీ వాడి ఫ్యామిలీ కోసం. వాడేమో అక్కడ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ మనీ అడుక్కుంటూ ఎవడెవరితో గుడుస్తున్నావు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పాపం అంబానీ ఎలాన్ మస్క్ కి తెలియక ఏవేవో పనులు చేసి బిలియనీర్ అవుతున్నారు. ఈ బెట్టింగ్స్ లోకి వచ్చి ఈజీగా అవ్వచ్చు కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, నా కొడుకు పెళ్లి మాస్ మీద చేస్తా. పిచ్చనా కొడకల్లారా. మనీ అనేది జస్ట్ నువ్వు ఇచ్చే సర్వీస్ లేదా ప్రోడక్ట్ కి ఎక్స్చేంజ్ చేసుకునేది. జనాలకి వాల్యూ ప్రొడ్యూస్ చేస్తే నీకు మనీ వస్తుంది. అంతేగాని అక్కడ వాడెవడో గెలుస్తాడు అని బెట్టింగ్లు పేకాట్లు ఆడితే కాదు. అయినా మీ దగ్గర వాల్యూ గురించి ఎందుకులే, జనాల దగ్గర మీకు లేదే అది. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇట్లాంటి స్కామ్లు, ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ జరిగేదే మీలో ఉన్న అత్యాస వల్ల. ఉన్నో మొత్తం పోగొట్టుకుని ఆ యూట్యూబర్ గారి కామెంట్ సెక్షన్ లో తిట్టుకోవడం తప్ప మీరు చేసేది ఏం లేదు. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, డబ్బులు ఎవరికి ఫ్రీగా రావు. ఒకవేళ వచ్చినా అవి ఎక్కువ రోజులు ఉండవు. సో బెట్టింగ్లకు దూరంగా ఉండండి, సంకనాకి పోకండి. హలో అన్న, ఒక 2000 ఫోన్ పే చేయన్న. మ్యాచ్ మొత్తం మందే, నువ్వు నెలలో సంపాదించే ఒక మ్యాచ్ లో ఇచ్చేస్తా. నీ ఎర్రిపు. సో వాళ్ళు ఎంత కొట్టుకున్నా వాళ్ళకైతే వాళ్ళ రీచ్ వ్యూస్ వచ్చేసాయి, మనకే టైం బొక్క. ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు రిపోర్ట్ తప్ప ఏదైనా చేసుకోండి. వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. బాయ్. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే.